హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై జగన్నాథ్ కుటీర్. నేను ముందుగా వండి పెట్టుకున్న అన్నం అండి. మిగిలిపోయిన అన్నంతో మీకు వడియాలు చూపిస్తున్నాను ఈరోజు. ఇదిగోండి, పచ్చిమిర్చి, బియ్యం, వండిన బియ్యం అండి. అందులో అల్లం వేస్తున్నానండి. అల్లం వేసి ఈ విధంగా అల్లం వేసి మిక్సీ పట్టి తీసుకొస్తానండి. కొన్నానండి, ఇదిగోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రను వేస్తున్నానండి. తగినంత ఉప్పు వేస్తున్నానండి ఇందులోకి. ఇదండి, కొంచెం సోడా వేస్తున్నాను. సోడా వేసి ఒక్కసారి ఇలా చేతితో కలుపుకుంటున్నానండి. ఇది చూడండి, పిండిని ఈ పిండి కలిపేంత వరకు ఒకసారి జగన్నాథ్ దర్శనం చేసుకోండి. ఈ విధంగా అవుతుంది. మిగిలిపోయిన అన్నం అండి ఇది. మీరు ఈ వేసవిలో ఏమన్నా వడియాలు పెట్టుకున్నారండి? పెట్టారనుకుంటాను కదా, ఎందుకంటే పిల్లలకు అందరికీ ఇష్టమైనవి కదండి వడియాలు. ఒకసారి మళ్ళీ చేతిని ఇలా నీళ్ళల్లో ముంచుకోవాలి. ఈ విధంగా ఇంతకుముందు సాబ్దాన పాపడాలు పెట్టాను చూడండి. అవి కలర్ చూడండి. విధంగా అన్నీ పెట్టుకోవాలండి. నేను అన్నం మిగిలింది కనుక మీకు చూపిస్తున్నానండి. లేకపోతే బియ్యాన్ని కడిగేసి 6 గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని అందులో కొంచెం మీకు ఇష్టం వచ్చింది కొత్తిమీర వేసుకోవచ్చు. ఇందులో ఇంకేంటంటే పాలకూర కూడా వేసుకోవచ్చండి. మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. కొత్తిమీర కూడా చాలా బాగుంటాయండి వడియాలు. ఇవి నూనెలో నుంచి ఫ్రై చేసేటప్పుడు ఎట్లుంటాయంటే మల్లెపూలాగా ఇట్లా తెల్లగా వస్తాయండి. కానీ ఇందులో ఏది వేయకుండా కేవలం పిండిని ఉడకబెడితే ఆ విధంగా వస్తుంది. మనం కొత్తిమీర అది వేసామనుకోండి కలర్ చేంజ్ అవుతుంది. రోజు అండి మీరు వంట చేసేటప్పుడు 1 గ్లాస్ బియ్యం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది, అది మీకు కొద్దిగా వడియాలకి వచ్చేస్తుంది. వడియాలు మీరు మిక్సీ పట్టి చేసి అవసరం ఉండదు. ఎందుకంటే అన్నం వండిందే ఉంటుంది కదండి, మీకు ఈజీ అయిపోతుంది మీ పని. మా ఇంట్లో అన్నం మిగలదండి, కానీ ఈరోజు అన్నం మిగిలింది కనుక ఇలా చూపిస్తున్నాను. చూడండి, నిన్న సాబ్దాన పాపడాలు చూపించాను కదండి. ఒకసారి అటు చూడండి, సాబ్దాన పాపడాల వైపు. నిన్న పెట్టేసాను, అవి ఆరిపోయినాయి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఈ బీట్రూట్ కలర్ చాలా బాగుంది కదండి. పిల్లలు బీట్రూట్ తినని పిల్లలకి ఈ విధంగా చేయండి. ఓపిక అనేది ఉండాలి, కానీ మనము ఎన్నో రకాల వడియాలు పెట్టుకోవచ్చండి ఈ సమ్మర్లో. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా రాగి వడియాలు పెట్టుకోవచ్చండి. బూడిది గుమ్మడికాయ వడియాలు, కొత్తిమీర వడియాలు, ఇలా పలు రకాలు పెట్టుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.